ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2024 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ప్రతి అప్డేట్ ఇంటర్ కాడి నుంచి టెన్త్ కాడి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి అన్నీ కూడా మన ఛానల్లో పెడుతుంటాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఈరోజు న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు ఆర్టికల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై దృష్టి పెట్టాలి అనేది ఒక ఆర్టికల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటంటే మన కౌన్సిలింగ్ ఎందుకు లేట్ అవుతుందంటే ముఖ్యంగా మన ఉన్నత విద్యా మండలి చైర్మన్ రాజీనామా చేశారు ఫ్రెండ్స్. కాబట్టి దానికి సంబంధించిన వైస్ చైర్మన్ కూడా దానికి సంబంధించి విధుల్లో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోవట్లేదు. అందుకని చెప్పి మన కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏంటంటే ఫీజులపై ఇంకా అస్పష్టత, అంటే ఫీజులకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఇంకా ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. దానికి సంబంధించి అస్పష్టతగా ఉన్నారు. హైకోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉంది. కేసు వచ్చిన తర్వాత మనకైతే రిజల్ట్స్ అయితే ఎంసెట్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అలాగే అనుమతులు వేగవంతం చేయాలి. ఏఐసిటిఈ ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించిన అనుమతులు ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ గడువు లోపల మనకైతే ఏమేమి కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది 30 తారీఖు లోపల మనకైతే చెప్పాలి. అంటే మనకి 30 తారీఖు తర్వాత మన కౌన్సిలింగ్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫీజులన్నీ డెసిషన్ అన్నీ తీసుకున్న తర్వాత మనకైతే రాబోతుంది. కొత్త ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాలు విద్యార్థులు ఎదురుచూపులు. విద్యార్థులు అయితే 4 లక్షల మందిపై విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. మనకి రిజల్ట్స్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తుంది అని మనకైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అప్డేట్ అయితే ఈరోజు మనకి ఈనాడు ఆర్టికల్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మనకి ఇంకో 2 వీక్స్, అంటే ఇంకా 2 వీక్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. 14 to 15 డేస్ అయితే టైం పడుతుంది కౌన్సిలింగ్ సంబంధించి రావాలంటే. కౌన్సిలింగ్ సంబంధించి వీడియోస్ అనేది మన ఛానల్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.